హలో, ముచ్చట్లు మొదలు పెడదామా? హ్యాపీ సండే అండి. కానీ నాకు కాదు. యాక్చువల్గా సండే నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. ఒక 4-5 స్కిట్లైనా చేద్దాం వారానికి సరిపడా. అలాగే ఏదైనా మంచి డాన్సులు చేద్దాం, ఒక రెండో మూడో మా పిల్లలతో అని చాలా ప్లాన్ చేసుకున్నా. తీరా చూస్తే మా పాప హ్యాండ్ ఇచ్చింది. ఏదో ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలని చెప్పి వాళ్ళ డాడీ ల్యాప్టాప్ తీసుకుని అదే పనిగా సర్చ్ చేసింది. సరే ఏంటా అని చూస్తే ఎన్విరాన్మెంట్ మీద ఎస్ఐ రాస్తోంది. సరే మా నందు అయినా నాకేమన్నా సపోర్ట్ చేసిద్దేమో నేను నందు దగ్గరికి వెళ్తే, అక్క చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అక్క, చాలా ప్రిపేర్ అవ్వాలి, చాలా వర్క్ ఇచ్చేసారు అని చెప్పేసి అది కూడా బుక్స్ పట్టుకొని కూర్చుంది. ఇంకా ఛాన్స్ కూడా లేదు. సరే కదా, మా ఆయనతో ఏమైనా స్కిట్ చేద్దాంలే, లేదా ఏదైనా డాన్స్ అయినా చేద్దాము అని చెప్పేసి మా ఆయన్ని పట్టుకోవడానికి వెళ్తే ఆయనేమో వంట పని మీద బిజీ అయిపోయాడు. సరే ఇదంతా కాదు, సండే నాకు ఇట్లాగా అవ్వదులే అని చెప్పేసి నేను కూడా పనుల్లో దిగాను అనమాట. ఇంకా మా పిల్లల హెయిర్ కేర్ అది రొటీన్ కదా, ఎవ్రీ వీక్ చేస్తాం కదా, ఇంకా ఈ డాన్సులతో పని అయ్యేటట్లేదులే, ఈ స్కిట్లు అవ్వేటట్లేదులే అని చెప్పేసి నేను కూడా ఫుల్ పనుల్లో దిగేశాను. ఇంకా వాళ్ళ సాటర్డే బట్టలు ఉతకటం, సాటర్డే వైట్ బట్టలు ఉతకాలంటే భయంకరంగా ఉంటుందండి. మా లిది ఏమో వాళ్ళ డాడీతో వంట నేర్పించుకుంటుంది. పోనీలే, దానికైనా వంట వస్తుంది మంచిదేగా. అండ్ ఇంకా అలా మంచిగా చికెన్ చేసుకుని మధ్యాహ్నం తినేసి ఒక చిన్న మ్యాప్ వేసి లేసాక మా పిల్లలు బయటికి అని ఏడిపించారు. కానీ అమ్మ ఓపిక లేదు, సెలవుల్లో తిప్పాం కదా, ఇంకా మమ్మల్ని వదిలేయండమ్మా అని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఆడుకుంటున్నారు, ఇంకా వాళ్ళ ఆటలేవో వాళ్ళు ఏదో ఒక చిన్నది కొని పెడితే దాంతో మహల్ కట్టుకుంటున్నారు. వాళ్ళకి అలాంటి కోట కావాలంట, దాని రూట్ ఇట్లా ఉండాలంట, లోపలికి వెళ్ళగానే కాంప్లెక్స్ లాగా, కల్కీలో కాంప్లెక్స్ లాగా ఉండాలంట. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు వీక్ అంతా బట్టలు తీసుకెళ్లి కుర్చీలో వేస్తాం కదండి, డే బై డే ఆ కుర్చీ పెద్దదవుతూ ఉంటది. నేను ఇంకా సండే ఆ కుర్చీకి ఉన్న బరువు అంతా తగ్గిస్తాను అనమాట. మళ్ళీ కష్టం కదా, అందుకని అన్ని ఈ దగ్గరగా కూర్చుంటే మాత్రం గంట పట్టేసిద్దండి. అందులోనూ మంచి మూవీ వేశారు భీమా, కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను ఇది చూడలేదు. ఇంకా అది చూస్తూ ఇలా పని కానిచ్చాను. ఇంకా అలా టైం పాస్ అయిపోయింది నాకు. తర్వాత ఇంకా పనులు ఉంటాయి కదండి, మార్నింగ్ నుంచి ఆయన అంట్లు, అలాగే ఇంకా కిచెన్ లోకి వెళ్ళామంటే ఇంకా అదొక ప్రపంచం. అక్కడ పనులు స్టార్ట్ చేసామంటే తెవలదు. అట్లా ఇంకా కిచెన్ లో పనులు కూడా చూసుకున్నాను. ఇంకా సండే అంటే అందరూ మంచి హాలిడే అనుకుంటారు, కానీ అదేం కాదండి. ఈ నెక్స్ట్ వీక్ అంతా మనకి మంచిగా జరగాలంటే సండే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఈ వారానికి సరిపడా మన టిఫిన్లు అనేది కామనే కదా. లేదంటే కనుక ఈ కరెక్ట్ గా 2 hours మార్నింగ్ అసలు మనుషుల్లో ఉండం మేము. పరిగెత్తు ఉంటాం. లేచిన దగ్గర నుంచి పిల్లలు ఆటో ఎక్కేదాకా, మా ఆయన బండెక్కి వర్క్కి వెళ్ళేదాకా, నేను బండెక్కి మా బస్సుకు చేరేదాకా అసలు అది ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మేము. మనుషుల్లో ఉండం అసలు. మళ్ళీ రాత్రి ఇంటికి పడ్డామా అదొక్క 10 నిమిషాలు మాట్లాడుకున్నట్టు కూడా ఉండదు, వెంటనే పడుకుంటాం. సండే వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా మనకి తెలియదండి, అలా వస్తుంది వెళ్ళిపోద్ది. ఇది నాకు ఒక్కదానికే కదా, అందరిలో ఉండే కష్టాలే. ఇంకా మా బుడ్డికి చూడండి, దానికి భీమా బాగా నచ్చినట్టుంది. సస్పెన్సెస్ ఉన్ని ఆడుకుని మానేసి మరి ఆ సస్పెన్స్ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు చక్కగా ఆడుకునేంత ముచ్చటగా ఉన్నారు, గొడవ పడకుండా. రోజు అలా ఉంటే బాగుండు, కానీ వాళ్ళు అలా సైలెంట్ అవ్వడానికి దాని ముందు నేను ఒక యుద్ధమే చేశాను. అది వీడియోలో తీస్తే బాగోదు కదా, మనం ఒక చంద్రముఖిలా అయితేనే కానీ వీళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు అనమాట. లేకపోతే మనకి బొమ్మ చూపిస్తారు. అయినా పేషెన్సీగా ఉండే పేరెంట్స్ని చూస్తే ఇప్పుడు ముచ్చటేసిద్దండి, మనకి వస్తే బాగుంటుంది. అలా నైట్ అయిపోయింది, డిన్నర్ కానిచ్చేసాము, డిషెస్ అన్ని కడిగేసుకొని ఇంకా డే క్లోజ్ చేశాను అనమాట. ఇంకా మా ఆయన 11 అయ్యింది, ఆయన రిపోర్ట్ రాస్తూనే ఉన్నాడు. ఆయనకు కూడా ఇంకా కానీ తనకి కొద్దిగా హెల్త్ బాగోలేదు, తొందరగా కానీ రెస్ట్ తీసుకో, చాలా హెవీ వర్క్ అయిపోయింది. మరి మీ సండే ఎలా గడిచిందో చెప్పచ్చు.